కైలాసంలో మనకు శివుడు ఎప్పుడూ ఒంటరిగా కనిపించడు. తన భార్య అయిన పార్వతి, అలాగే కుమారులైన కుమారస్వామి వినాయకుడితో పాటు కొన్ని లక్షల మంది శివగణాలతో కనిపిస్తాడు. అసలు ఎవరి శివగణాలు? వీళ్ళు కైలాసంలో ఎందుకుంటారు? శివుని పాదాల చెంతనే ఉందాము అనుకుని నిర్ణయించుకున్న అంతటి శివగణాలు ఎవరు? శివగణాలు అంటే ఒక గుంపు లేదా తెగ అనే అర్థం వస్తుంది. అంటే కైలాసంలో రకరకాల పనులు చేయటానికి, అలానే రకరకాల బాధ్యతలను నిర్వహించడానికి ఒక ఉండే తెగ అని అర్థం. వీటిలో భూతాలు ఉన్నాయి, ప్రేతాలు ఉన్నాయి, పిశాచాలు ఉన్నాయి, అలానే మహాభక్తులుగా ఉండి గణాలుగా మారిన మనుషులు కూడా ఉన్నారు. అసలు శివగణాలు చూడ్డానికి ఎలా కనిపిస్తారు? వీళ్ళు చాలా వికృత రూపంలో వింత వింత జీవులుగా కనిపిస్తారు. కొంతమందికి వేలాది వేల చేతులుంటే, ఇంకొంతమందికి అసలు ఎముకలు కూడా లేని వింత జీవుల్లా కనిపిస్తారు. ఇంకొంతమందికి 3 కళ్ళు ఉంటాయి, ఇంకొంతమందికి కొరలు ఉంటాయి. మనం ఏదైనా శివాలయానికి లేదా వైష్ణవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మరుగుజ్జు ఆకారంలో ఉండే మనుషులు దేవాలయాన్ని మోస్తున్నట్టుగా కనిపిస్తారు. వారే శివగణాలు. శివగణాలలో ప్రథమ గణం నంది. అసలు ఈ నంది భూలోకం నుంచి కైలాసం వరకు ఎలా చేరాడు, నందీశ్వరుడుగా ఎలా మారాడు, అలాగే ప్రథమ గణంలా ఎలా ఎదిగాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం భూలోకంలో శిలాద అనే ఒక మహర్షి పుత్రుడు కావాలి అని శివునికి ఘోర తపస్సు చేస్తారు. ఆ తపస్సుకి మెచ్చిన శివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి పర్వత అలాగే నంది అనే 2 కుమారులను ప్రసాదిస్తాడు. పర్వత, నంది ఇద్దరు అన్నదమ్ములుగా చక్కగా కలిసిమెలిసి ఉంటారు. కానీ కొద్ది రోజుల తర్వాత వారి ఇంటికి వచ్చిన ఋషులు కొంతమంది నంది పర్వతను చూసి వీరు అల్పాయుష్కులని చెప్తారు. ఇటువంటివన్నీ ఏమి పట్టించుకోకుండా నంది పర్వత మాత్రం శివునికి ఘోర తపస్సు చేస్తారు. ఆ తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వీళ్ళని ఏం కావాలి అని కోరుకోమని అడిగినప్పుడు నంది ఏమో ఎప్పుడూ నీ దగ్గరే ఉండేలా వరమివ్వు తండ్రి అని శివుడిని కోరుకుంటుంది. అప్పుడు వెంటనే శివుడు అంగీకరించి నందిని కైలాసానికి కాపలాదారిగా అలానే ప్రథమ గణంగా నియమిస్తాడు. ఏం వరం కావాలి అని పర్వతని అడిగినప్పుడు వెంటనే పర్వతుడు నేనొక పర్వతంలా మారి ఆ పర్వతం మీద నువ్వు నివసించేలా చూడు తండ్రి అని కోరుకుంటాడు. వెంటనే శివుడు అంగీకరించి ఆ పర్వతని ఒక పర్వతంగా మారుస్తాడు. అదే మనం ఇప్పుడు వెళ్తున్న శ్రీశైల పర్వతం. అలా నందీశ్వరుడు అచంచలమైన భక్తి చూయించి ప్రథమగణంగా మారాడు.